Hi, welcome to SV Maths channel. Inter Maths 1 year trigonometric ratios up to transformations. Exercise 6th F. Exercise 6th F. Exercise 6th F. First problem lo fourth lo first problem. Okay. So if a plus b plus is equal to pi, then prove that cos square a by 2 plus cos square b by 2 plus cos square c by 2 is equal to 2 into 1 plus sin a by 2 sin b by 2 sin c by 2. సో అది ప్రూవ్ చేయాలి. సో లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అమ్మా. ఓకే చూడండి సొల్యూషన్. సో LHS తీసుకోవాలి. కాస్ స్క్వేర్ ఏ బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ బి బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ సి బై 2. ఓకే సో ఏబిసిఆర్ ఏమిచ్చారు? ఏబిసిఆర్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్. సో ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 180 పై. ఓకే అదే కదా ఇచ్చారు. సో కాస్ స్క్వేర్ ఏ బై 2 చూడండి ప్లస్ చూడండి కాస్ స్క్వేర్ బి బై 2ని ఏమని రాయొచ్చు? కాస్ స్క్వేర్ తీటాని సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా. అయితే కాస్ స్క్వేర్ తీటా ఏమవుతుంది? 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా కదా. ఓకే సో అంటే దీన్ని ఏమని రాయొచ్చు? 1 మైనస్ సైన్ స్క్వేర్ బి బై 2 ఏమో రాయొచ్చు కదా. ఓకేనా? ప్లస్ కాస్ స్క్వేర్ సి బై 2. సో దీని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్లా వదిలేసాము. ఓకే సో 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఏ బై 2 మైనస్ సైన్ స్క్వేర్ బి బై 2. ఓకే ప్లస్ చూడండి ఈ కాస్ స్క్వేర్ సి బై 2ని కూడా 1 మైనస్ సైన్ స్క్వేర్ సి బై 2 అని రాయొచ్చు కదా. రాసేయండి. నెక్స్ట్ 1 ప్లస్ చూడండి కాస్ స్క్వేర్ ఏ బై 2 మైనస్ సైన్ స్క్వేర్ బి బై 2 ఫార్ములా. కాస్ స్క్వేర్ ఏ బై 2 అంటే కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఫార్ములా అన్నమాట. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఆ ఫార్ములా అప్లై చేస్తున్నాను. అంటే బై 2 ఉంది కాబట్టి ఏ ప్లస్ బి బై 2 ఓకే ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2. సో ఇది ఫార్ములా. ఓకేనా? ఓకే ప్లస్ 1 మైనస్ సైన్ స్క్వేర్ సి బై 2 సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా రాసేయండి. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ 1 ప్లస్ చూడండి ఇక్కడ 1 ప్లస్ 1 ఏమవుతుందమ్మా? ఈ 1 1 ప్లస్ 1 2 కదా. సో 2 ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 చూడండి ఒకసారి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 మైనస్ ఈ ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 2 అయిపోయింది కదా మైనస్ సైన్ స్క్వేర్ సి బై 2. ఓకే చూడండి ఇప్పుడు 2 ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 అంటే ఏమని రాయొచ్చు? కాస్ ఆఫ్ 90 మైనస్ సి బై 2 చెప్పానమ్మా ఇంట్రొడక్షన్ చెప్పేటప్పుడు. ఏ ప్లస్ ఏ బై 2 ప్లస్ బి బై 2 ప్లస్ సి బై 2 అంటే 180 బై 2. 180 బై 2 అంటే 90 డిగ్రీస్. సో 90 మైనస్ ఏమని రాయొచ్చు? సి బై 2. ఓకేనా? చూడండి ఒకసారి ఏ బై 2 ప్లస్ బి బై 2 ప్లస్ సి బై 2 ఈజ్ ఈక్వల్ టు పై బై 2. పై అంటే 180 అంటే 90 డిగ్రీస్ కదా. అంటే ఏ బై 2 ప్లస్ బి బై 2 ప్లస్ సి బై 2 అంటే 90. ఓకే మనకి ఏం కావాలి? ఏ ప్లస్ బి బై 2 కావాలి. ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ సి బై 2 అయితే వెళ్తే ఏమవుతుంది? మైనస్ సి బై 2 అంటే ఏంటి? 90 మైనస్ సి బై 2. ఓకేనా? అర్థమైందా? ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా రాసేసాను మైనస్ సైన్ స్క్వేర్ సి బై 2. ఓకే సో 2 ప్లస్ ఇక్కడ చూడండి కాస్ 90 మైనస్ తీటా. కాస్ 90 మైనస్ తీటా ఏమవుతుంది? సైన్ తీటా కదా. ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్ వాల్యూస్ కానీ 90 ఉంది కాబట్టి సైన్ కింద మారుతుంది. అంటే ఏమవుతుంది? కాస్ 90 మైనస్ తీటా ఏంటమ్మా? సైన్ తీటా. సో సైన్ సి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 మైనస్ సైన్ స్క్వేర్ సి బై 2. చూడండి ఈ రెండిట్లో ఏమైనా కామన్ తీయచ్చమ్మా? సైన్ సి బై 2 కామన్ తీయచ్చు కదా. కామన్ తీసేయండి. సో సైన్ సి బై 2 కామన్ తీస్తే ఏమవుతుంది? కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 మైనస్ సైన్ సి బై 2 కదా. అంతే కదా మైనస్ సైన్ సి బై 2. సో 2 ప్లస్ సైన్ సి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 సైన్ సి బై 2 ప్లస్లో ఏం రాయొచ్చమ్మా? ఇక్కడ సి బై 2 ప్లస్లో ఏం రాయొచ్చు? సి బై 2 పై బై 2 మైనస్ 9 చూడండి సైన్ ఆఫ్ పై బై 2 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 అని రాయొచ్చు కదా. సి బై 2 అంటే
చూడండి ఇక్కడ ప్లస్ c/2 ఇటువైపు ఉంచేసి మొత్తం అటువైపు తీసుకెళ్తే ఏమవుతుంది c/2 = π/2 - a + b/2 కదా. సో అట్లా రాసాం. సో 2 + sin c/2 ఇంటూ cos ఆఫ్ a - b/2. చూడండి sin 90 - θ cos θ మైనస్ ఎలాగా ఉంది మైనస్ cos θ అంటే a + b/2. సో cos ఆఫ్ a - b/2 మైనస్ cos ఆఫ్ a + b/2 అంటే ఫార్ములా ఏంటమ్మా ఫార్ములా 2 + sin c/2 ఇంటూ cos a - b మైనస్ cos ఆఫ్ a + b అంటే 2 sin a sin b కదా. అంటే 2 sin a/2 ఇంటూ sin b/2. సో ఇదే కదా ఫార్ములా. ఓకే అర్థమైందా. సో 2 + sin c/2 మల్టిప్లై చేసేద్దాం. 2 + 2 sin a/2 ఇంటూ sin b/2 ఇంటూ sin c/2. సో రెండిట్లో ఏం కామన్ తీర్చామా 2 కామన్ తీయచ్చు కదా. సో 2 కామన్ తీస్తే 1 ప్లస్ ఏమవుతుంది 2 కామన్ తీస్తాం కదా sin a/2 ఇంటూ sin b/2 ఇంటూ sin c/2. ఓకే = RHS. RHS కదా. చూడండి ఒకసారి cos² a/2 + cos² b/2 + cos² c/2 = 2 × 1 + sin a/2 ఇంటూ sin b/2 ఇంటూ sin c/2 అని ప్రూవ్ చేయాలి. ఓకే సో LHS తీసుకున్నాం cos² a/2 + cos² b/2 + cos² c/2. సో a + b + π కదా. సో cos² a/2 ప్లస్ ఇక్కడ cos² θ అని 1 - sin² θ అని రాసాం ప్లస్ cos² θ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వదిలేసాం. ఇక్కడ +1 ముందు రాశాను cos² a/2 - sin² b/2 ప్లస్ cos² c/2. cos² c/2 ని 1 - sin² c/2 అని రాయొచ్చు సేమ్ ఇక్కట్లాగే. సో cos² a/2 - sin² b/2 అంటే ఫార్ములా cos ఆఫ్ a + b/2 ఇంటూ cos ఆఫ్ a - b/2. అంటే cos² a - sin² b అంటే ఫార్ములా ఏంటంటే cos ఆఫ్ a + b ఇంటూ cos ఆఫ్ a - b. సో ఇక్కడ /2 ఉన్నాయి కాబట్టి /2 అప్లై చేసాం. ఓకే ప్లస్ 1 - sin² c/2. సో ఇక్కడ ఏంటి ఈ 1 + 1 అంటే ఏమవుతుంది 2 అవుతుంది. 2 + cos ఆఫ్ a + b/2 ఇంటూ cos ఆఫ్ a - b/2 మైనస్ sin c/2. cos ఆఫ్ a + b/2 అంటే ఏమని రాయొచ్చు 90 - c/2 అని రాయొచ్చు కదా. a/2 + b/2 అంటే c/2 = 90 - c/2 కదా. a + b/2 = 90 - c/2. సో అదే రాసాం ఇక్కడ. cos 90 - θ అంటే sin θ sin c/2 ఇంటూ cos ఆఫ్ a - b/2 సేమ్ యాజిటీస్గా వేస్తాం మైనస్ sin² c/2. సో రెండిట్లో sin c/2 కామన్ తీసాం cos ఆఫ్ a - b/2 మైనస్ sin c/2. ఓకే sin c/2. సో cos ఆఫ్ a - b/2 మైనస్ c/2 మళ్ళీ ఏమని రాయొచ్చు π/2 - ఆఫ్ a + b/2 అని రాయొచ్చు. సో c కాన్స్టెంట్గా వదిలేసి ఇటువైపు పంపిస్తే ఏమవుతుంది π/2 - a + b/2 కదా. సో అట్లా రాసాం. మళ్ళీ sin 90 - θ అంటే cos θ cos ఆఫ్ a + b/2. ఓకే సో cos ఆఫ్ a - b మైనస్ cos ఆఫ్ a + b అంటే ఫార్ములా 2 sin a sin b. సో 2 sin a/2 ఇంటూ sin b/2 బయటిలో ఉన్నాయి కాబట్టి. ఓకే సో 2 sin a/2 ఇంటూ sin b/2 ఇంటూ sin c/2. సో రెండిట్లో 2 కామన్ తీసాం 2 ఇంటూ కామన్ తీస్తే 1 + sin a/2 sin b/2 sin c/2. సో అదే RHS. ఓకే అర్థమైందమ్మా. సరే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో పక్కన ఫార్ములాస్ కూడా నోట్ చేసుకోండి. సో ఎక్కడ ఏం ఫార్ములా యూజ్ చేసామో చూసుకోండి ఒకసారి. అంటే cos² a - sin² b అంటే cos ఆఫ్ a + b ఇంటూ cos ఆఫ్ a - b. సో డైరెక్ట్ ఇది ఫార్ములాయే. ఓకేనా అందుకే ఇక్కడ పక్కన ఫార్ములా రాయలేదు. ఓకేనా అర్థమైందా. ఓకే సో ఇందులోనే సెకండ్ సమ్ a + b + c = π. ఓకే చూడండి cos² a/2 + cos² b/2 మైనస్ cos² c/2 = 2 cos a/2 cos b/2 sin c/2 అని ప్రూవ్ చేయాలి. ఓకేనా. సో ఈ ప్రాబ్లం IMP అమ్మా. ఈ ఫస్ట్ ప్రాబ్లం ఇది ఒకటి IMP. ఓకే మెథడ్ ఓకేనమ్మా. సో ఇందులో సెకండ్ సమ్ ఫోర్త్లో సెకండ్ సమ్ చూడండి cos² a/2 సేమ్ మెథడ్ సొల్యూషన్ చూడండి LHS తీసుకున్నాం cos² a/2 ప్లస్ cos² b/2 మైనస్ cos² c/2. ఓకే సేమ్ మెథడ్ చూడండి cos² a/2ని కాన్స్టెంట్గా అలా వదిలేసాము 1 - sin² b/2 అని రాసాం దీన్ని మైనస్ cos² c/2 సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాసాం. ఓకేనా cos² a/2 మైనస్ sin² b/2 ముందు రాశాను. ఓకే
ప్లస్ 1 మైనస్ కాస్ స్క్వేర్ సి బై 2. ఓకేనా? సో కాస్ స్క్వేర్ ఏ బై 2 మైనస్ సైన్ స్క్వేర్ బి బై 2. చూడండి ఇక్కడ 1 మైనస్ కాస్ స్క్వేర్ సి బై 2 అంటే కాస్ స్క్వేర్ సి బై 2 అంటే ఏమని రాయొచ్చు? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఏమవుతుంది? సైన్ స్క్వేర్ థీటా కదా, అంటే సైన్ స్క్వేర్ సి బై 2. అర్థమైందమ్మా? చూడండి ఇక్కడ రాస్తున్నాను. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా. థీటా ప్లేస్లో ఏముంది? సి బై 2 ఉంది. ఓకేనా? సో మళ్ళీ కాస్ ఆఫ్ ఏ కాస్ స్క్వేర్ ఏ బై 2 మైనస్ కాస్ స్క్వేర్ బై 2 అంటే ఫార్ములా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఏ ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ సైన్ స్క్వేర్ సి బై 2 సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం. ఓకే, అర్థమవుతుందా? కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 అంటే ఏమని రాయొచ్చు? ఏ ప్లస్ ఏ బై 2 ప్లస్ బి బై 2 ప్లస్ సి బై 2 ఈజ్ ఈక్వల్ టు 180 బై 2. ఓకే, సో ఏ బై 2 ప్లస్ ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు 180 అంటే 90 మైనస్ సి బై 2. ఓకేనమ్మా? అర్థమైందా? సో 90 డిగ్రీస్ మైనస్ సి బై 2 అని రాయొచ్చు ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ సైన్ స్క్వేర్ సి బై 2. ఓకేనా? కాస్ 90 మైనస్ థీటా అంటే సైన్ థీటా, సైన్ సి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ సైన్ స్క్వేర్ సి బై 2. ఓకే, సో మళ్ళీ ఏం కామన్ తీయచ్చు? సైన్ సి బై 2 కామన్ తీయచ్చు. సో కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ సైన్ సి బై 2 అంతే కదా, సైన్ సి బై 2 కామన్ తీస్తే. సో సైన్ సి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ సైన్ సి బై 2 ప్లస్లో ఏం రాయచ్చమ్మా? మళ్ళీ నేను 90 మైనస్ ఏ ప్లస్ బి బై 2 అని రాయచ్చు కదా. ఓకే, సైన్ 90 మైనస్ థీటా అంటే మళ్ళీ కాస్ థీటా అవుతుంది. సైన్ సి బై 2 కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 సైన్ 90 మైనస్ థీటా కాస్ థీటా. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2. ఓకే, అర్థమవుతుందమ్మా? సో సైన్ సి బై 2 మళ్ళీ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఫార్ములా ఏంటి? 2 కాస్ ఏ కాస్ బి. సో బై 2లు ఉన్నాయి కాబట్టి బై 2లు రాయాలి. కాస్ ఏ బై 2 ఇంటూ కాస్ బి బై 2. ఓకేనా? ఇది ఫార్ములా. సో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 2 కాస్ ఏ బై 2 ఇంటూ కాస్ బి బై 2 ఇంటూ సైన్ సి బై 2. ఇదే కదా ఆర్హెచ్. ఓకే, చూడండి 2 కాస్ ఏ బై 2 కాస్ బి బై 2 సైన్ సి బై 2. ఓకేనా? అర్థమైందమ్మా? కాస్ స్క్వేర్ ఏ బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ బి బై 2 మైనస్ కాస్ స్క్వేర్ సి బై 2 అని ఇచ్చారు. ఈ కాస్ స్క్వేర్ బి బై 2 1 మైనస్ సైన్ స్క్వేర్ బి బై 2 అని రాసాం. ఓకే, కాస్ స్క్వేర్ సి బై 2 సేమ్ యాజ్ ఇట్గా వదిలేసాం అట్లా. సో కాస్ స్క్వేర్ ఏ బై 2 మైనస్ సైన్ స్క్వేర్ బి బై 2 ముందు రాశాను. ఈ 1 ప్లస్ ఇక్కడ ప్లస్ 1 ఇక్కడ రాశాను. 1 మైనస్ కాస్ స్క్వేర్ సి బై 2. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా. సో సైన్ స్క్వేర్ సి బై 2. కాస్ స్క్వేర్ ఏ బై 2 మైనస్ సైన్ స్క్వేర్ బి బై 2 ఫార్ములా కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బికి ఫార్ములా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకే, సో బై 2లు ఉన్నాయి కాబట్టి ఏ ప్లస్ బి బై 2 ఇంటూ ఏ మైనస్ బి బై 2 వేసాం ప్లస్ సైన్ స్క్వేర్ సి బై 2. ఓకే, ఇక్కడ ఏ ప్లస్ బి బై 2 ఏమని రాయొచ్చు? 90 మైనస్ సి బై 2 అని రాయొచ్చు. కాస్ 90 మైనస్ థీటా అంటే సైన్ థీటా. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ సైన్ స్క్వేర్ సి బై 2 సేమ్ యాజ్గా వేస్తాం. ఓకే, ఇక్కడ సైన్ సి బై 2 కామన్ తీసాం అంటే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ సైన్ సి బై 2. సో కాస్ ఆఫ్ ఇది సైన్ సి బై 2 ఏమని రాయొచ్చు? సైన్ 90 మైనస్ ఏ ప్లస్ బి బై 2 అని రాయొచ్చు. ఓకేనా? చూడండి పక్కన రాశాను. సో సైన్ 90 మైనస్ థీటా అంటే కాస్ థీటా. సో కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో 2 కాస్ ఏ కాస్ బి ఫార్ములా. సో 2 కాస్ ఏ బై 2 ఇంటూ కాస్ బి బై 2. సో మల్టిప్లై చేస్తే 2 కాస్ ఏ బై 2 కాస్ బి బై 2 సైన్ సి బై 2 ఆర్హెచ్ఎస్. ఓకే, సో అర్థమైందా? సో స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. 4th సెకండ్ సమ్ ప్రూవ్ దట్ ఇది కూడా ఏబిసిఆర్ ట్రయాంగిల్స్ ఇన్ ఏ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్స్. ఓకే, సో స్క్రీన్ షాట్ తీసుకోండి. సో పక్కన ఉన్న ఫార్ములాస్ కూడా నోట్ చేసుకోండి అమ్మా. ఓకేనా? సో ఈ మెథడ్ ఐఎంపి. ఓకే, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.